శ్రీరాముని యొక్క 14 ఇయర్స్ వనవాస జర్నీని మ్యాప్లో చూద్దాం. రాముడు అయోధ్య నుండి బయలుదేరగా ముందుగా ప్రయాగ్రాజ్కి వస్తారు. అక్కడ గంగానది దగ్గర నిషాద్ రాజ్తో కలుస్తారు. అక్కడ నుండి జర్నీ చిత్రకూట్ వరకు రీచ్ అవుతుంది. అక్కడ భరత్ గారు రాముడ్ని అయోధ్య రావటానికి రిక్వెస్ట్ చేస్తారు. బట్ రాముడు వనవాసం ఫాలో చేస్తాను అని డిసిజన్ తీసుకుంటారు. చిత్రకూట్ నుండి రాముడు దండకారణ్యలో ప్రవేశిస్తారు. అక్కడే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వనవాసం గడుపుతారు. తరువాత వాళ్లు మహారాష్ట్రలో ఉన్న పంచవటికి వస్తారు. ఇక్కడే రావణ ట్రిక్తో సీతని అపహరించాడు. ఆమెని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ జటాయువు వీరగతి పొందుతాడు. సీతని సర్చ్ చేసేటప్పుడు శ్రీరాముడు దక్షిణ డైరెక్షన్లో వెళ్లుతూ కిష్కిందకి వస్తారు. అక్కడ సుగ్రీవుడు మరియు హనుమంతుడితో కలుస్తారు. అక్కడ నుండి వాళ్లు రామేశ్వరంకి వచ్చి యుద్ధం ముందు శివలింగం ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడే రామ్ సేతు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అలా లంక వరకు రీచ్ అవుతారు. లంకలో రావణ వధ చేస్తారు. దీనిని మనమిప్పుడు విజయదశమిగా సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్లో శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకి రిటర్న్ అయ్యేటప్పుడు జనాలు దీపాలు వెలిగిసి వెల్కమ్ చేస్తారు. అప్పటి నుండి ఆ రోజు దీపావళిగా జరుగుతోంది.